నమస్కారం. ఉద్యోగులు, పెన్షనర్లు, ఉపాధ్యాయులకు సంబంధించిన ప్రతి అప్డేట్, ప్రతి సమస్య పట్ల సపోర్టివ్‌గా వీడియోస్ అయితే వస్తాయి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అయితే లైక్ చేయండి. ఇక ఏపీ ప్రభుత్వం వివిధ వర్గాల ప్రజలకు అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తూ వస్తుంది. ఉద్యోగులను మాత్రం అసలు పట్టించుకోవడం లేదు. వారికి 3 డీఏలు పెండింగ్‌లో ఉన్నాయి. ఇంకా ఏరియర్స్ ఉన్నాయి. ఇక పీఆర్సీ కమిషన్ ఏర్పాటు చేయలేదు. ఇక కనీసం తెలంగాణలో మధ్యంతర భృతి అయినా ఇస్తున్నారు, కానీ ఏపీలో అయితే మధ్యంతర భృతి కూడా ఇవ్వడం లేదు. ఇక పీఆర్సీపై ఉలుకు పలుకు లేని ప్రభుత్వం అంటూ ఇక్కడ ఉద్యోగ సంఘాలైతే ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలని చెప్పి ఉద్యోగులందరూ కూడా భావిస్తున్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఉద్యోగులు, పెన్షనర్లకు పీఆర్సీ అమలు చేస్తామన్న కూటమి ప్రభుత్వం ఉలుకు పలుకు లేకుండా ఉందని ఎస్టీయూ విమర్శించింది. 2023 జూలై నుంచి రావాల్సిన 12వ పీఆర్సీ ఇప్పటికే 25 నెలలు ఆలస్యమైందని, ఇంకా ఇప్పుడు నియమించినా కానీ అది నివేదిక ఇచ్చి ఆ పీఆర్సీ అమలు చేసే వరకు ఇంకా 25 నెలలు పట్టే అవకాశం ఉందని ఉద్యోగులైతే చాలా ఆందోళనలో ఉన్నారు. కాబట్టి ఉద్యోగ పెన్షనర్లకు 2024 జనవరి నుంచి ఇప్పటి వరకు 4 డీఏలు బకాయి పడ్డాయి. ప్రభుత్వం ఏర్పడి 14 నెలలు అయినప్పటికీ ఒక్క డీఏ కూడా మంజూరు చేయకుండా ఇక్కడ ఉండడం ఇది ఒక అన్యాయం అని చెప్పి విమర్శిస్తున్నారు. ఇక ఆర్థిక బకాయిల చెల్లింపుపై ప్రభుత్వం మేనిఫెస్టోలో ఇచ్చిన హామీని కూడా నిలబెట్టుకోవడం లేదని పేర్కొన్నారు. ఇక సిపిఎస్ ఉద్యోగులకు కొత్త పెన్షన్ విధానాన్ని, మెరుగైన పెన్షన్ విధానాన్ని అమలు చేస్తామని ప్రభుత్వం ఎన్నికల్లో హామీ ఇచ్చింది. కానీ అధికారంలోకి రాగానే ఆ హామీ మర్చిపోయింది. 2003 డిఎస్సి ఉపాధ్యాయులకు పాత పెన్షన్ అమలుపై ఆర్థిక శాఖ ఉత్తర్వులు ఇవ్వకుండా ఆలస్యం చేస్తుందని తెలిపారు. ప్రభుత్వం వెంటనే స్పందించి 12వ పీఆర్సీ కమిటీని ఏర్పాటు చేయాలని, 30% మధ్యంతర భృతి చెల్లించాలని, ఆర్థిక బకాయిల చెల్లింపుపై రోడ్ మ్యాప్ ప్రకటించాలని, సిపిఎస్ రద్దు తదితర ఆర్థికేతర సమస్యలపై కీలక ప్రకటన చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఇక పీఆర్సీ ఊసే లేదు, ఉద్యోగుల బకాయిలు ఎప్పుడు చెల్లిస్తారు అంటూ ఏపీ రెవెన్యూ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు బొప్పరాజు కూడా ఇక్కడ ప్రభుత్వాన్ని డిమాండ్ అయితే చేస్తున్నారు. గత ప్రభుత్వంలో ఉద్యోగులు ఎన్నో ఇబ్బందులు పడ్డారని, టీడీపీ కూటమి ప్రభుత్వం వస్తే ఉద్యోగుల సమస్యలు తీరుతాయని ఆశించిన ఉద్యోగులకు నిరాశ మిగిలిందని తెలిపారు. ఉద్యోగుల సమస్యలపై స్పందించడం లేదన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలపై ఒక్కసారైనా సంఘం నాయకులతో సమావేశం ఏర్పాటు చేశారని ప్రశ్నించారు. చంద్రబాబు నాయుడు మంచి పీఆర్సీ ఇస్తామని చెప్పారని, ఏడాదైనా పీఆర్సీ కమిషన్ ఊసేలేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మధ్యంతర భృతి ఇవ్వకపోవడం వల్ల ప్రతి ఉద్యోగి సంవత్సరానికి 1,00,000 నుంచి 1,50,000 రూపాయల వరకు నష్టపోతున్నారని తెలిపారు. ఇక ప్రభుత్వ ఉద్యోగులకు 25,000 కోట్ల బకాయిలు ఉందని ఆర్థిక మంత్రి ప్రకటించారని, సిపిఎస్పై ప్రభుత్వం నుంచి ఇంతవరకు ప్రకటన రాలేదని, ఈ విధంగా ప్రభుత్వ ఉద్యోగులను చిన్న చూపు చూస్తే ఏం జరుగుతుందో గతంలో విజయవాడలో జరిగిన మహాధర్నా నిదర్శనమని తెలిపారు. ఈ క్రమంలో సంఘ ప్రధాన నాయకులందరూ కూడా పాల్గొన్నారు. ఇక ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వం దృష్టి సారించాలంటూ ఏపీ ఎన్జీఓ రాష్ట్ర అధ్యక్షులు విద్యాసాగర్ గారు కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఇక చూస్తే 12వ పీఆర్సీ కమిషన్ ఏర్పాటు, డిఏ బకాయిలు, కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ తదితర విషయాల జాప్యంతో ఉద్యోగులైతే అసంతృప్తిగా ఉన్నారు. పీఆర్సీ కమిషన్ ఏర్పాటులో జాప్యం, ఆర్థికేతర అంశమైన కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణను ఎందుకు పట్టించుకోవడం లేదని కూడా ప్రశ్నించారు. అవుట్సోర్సింగ్, సచివాలయ ఉద్యోగులు, పోలీసులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని, వాటన్నిటిపై ఏపీ ఎన్జీఓ కృషి చేస్తుందని తెలిపారు. ఏది ఏమైనా ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వం దృష్టి సారించాలి. ఈ నెలలో ఆగస్టులో జరగబోయే ఏపీ క్యాబినెట్ మీటింగ్లో కూడా ఉద్యోగుల ఖచ్చితంగా 30% మధ్యంతర భృతి, పీఆర్సీ కమిషన్ ఏర్పాటు, 4 డీఏల్లో కనీసం 3 డీఏలైనా ఇవ్వాలి. ఈ విధంగా పెండింగ్ ఏరియర్స్ అన్ని కూడా ఇచ్చే విధంగా ప్రభుత్వం వచ్చే క్యాబినెట్ మీటింగ్లో కీలక నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి ఉద్యోగులు, ఉద్యోగ సంఘ నాయకులు, పెన్షనర్లు, ఉపాధ్యాయులందరూ కూడా ఆశిస్తున్నారు. కాబట్టి ప్రభుత్వం ఆ విధంగా చర్యలు తీసుకుంటుందని, ఉద్యోగ సంఘాలతో చర్చలు జరుపుతుందని చెప్పి కోరుకుందాం. విష్ ఆల్ ద బెస్ట్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. వీడియోస్ అయితే లైక్ చేస్తుండండి. థ్యాంక్ యూ.